మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున గుడి సమరన్నారు మీ కుటుంబ సభ్యులైన మీ అందరికీ శుభాలు వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి గతించిన వారమంతా దేవుడు తన కృపలో మనలను కాపాడి సంరక్షించి మన బ్రతుకులో మరి యొక్క పునరుద్ధాన దినము దయచేసి ఆయన సన్నిధానములు ఆయన బిడ్డలుగా ఆయన నామాన్ని కనపరచడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి, మరి ముఖ్యముగా దేవుని యొక్క వాక్యముతో మన జీవితాలను మరి ఒక్కసారి సరిచేసుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృపను బట్టి మనమందరము కూడా దేవాతి దేవునికి ఆ వందనములు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాము. మీ అందరూ బాగున్నారని నేను అనుకుంటూ ఉన్నాను. మీ కొరకు మానక ప్రతి నిత్యము ప్రతి ఉదయము మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను అని తెలియచేయడానికి సంతోషిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధలింప చేయను గాక. మరి వచ్చే వారం నుంచి మనం రెండులోనికి వెళ్ళిపోతూ ఉన్నాం. ఈ వచ్చే బుధవారం నుంచి మనము మరి రెంటు ఆరాధనలోనికి, ప్రతిరోజు కూడా ఉపవాస దీక్షలోనికి మనం వెళుతూ ఉన్నాం కనుక మరి మీరందరూ కూడా భక్తి శ్రద్ధలతో మానక ప్రతిరోజు దేవుని సన్నిధికి వెళ్ళి ఆయనతో పాటు గడిపి ఆయన స్వారూప్యములోనికి మనమందరము కూడా రూపాంతరము చెంది దేవుని యొక్క రాజ్యమునకు మనమందరము కూడా వారసులుగా ఉండాలనేది నా యొక్క ఉద్దేశము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కింగ్మా గీసిమా ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని లేఖన పాఠ్యాంశములుగా పాత నిబంధన పాఠ్య భాగంగా ప్రవక్త అయిన ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనం నుండి 9వ వచనము వరకు, అలానే పత్రికా పాఠ్య భాగముగా అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి అధ్యాయము 21వ వచనం నుండి 31వ వచనం వరకు, అలానే సువార్త పాఠ్య భాగముగా పరిశుద్ధుడైన మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయము 35వ వచనము నుండి 45వ వచనము వరకు ఉన్నటువంటి లేఖన అంశములు ఈ వారము మనకు పాఠ్య భాగములుగా ఇవ్వబడి ఉన్నవి. ఈ లేఖనములను ధ్యానం చేయడానికి ముందుగా దేవుని యొక్క ఆత్మ సహాయాన్ని, పరిశుద్ధాత్మ నడిపింపును కోరుకుందాం. కృపయు కనికరము గల ప్రియ పరమ తండ్రి, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు నాయన. దేవుని కృపను బట్టి ఉదయకాల సమయంలో మరి ఒక్కసారి నీ పాద సన్నిధికి రావడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవ కొద్ది నిమిషములు వాక్యమును ధ్యానింపనైనట్టుగా నీ ఆత్మ చేత నన్ను మమ్మ నింపి నడిపించండి. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములుగా చేయమని, మహిమ పొందుకోమని నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయముతో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ కింగ్మా గీసిమా ఆదివారం కొరకు ఏర్పాటు చెప్పినటువంటి ఈ 3 లేఖనములు మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు పాత నిబంధన పాఠ్య భాగములో దేవుడు తన ప్రవక్త ద్వారా ఇర్మియాతో మాట్లాడుతూ, నా ప్రజలు వారు ఇష్టోచ్చినట్టు తిరుగుతూ ఉన్నారు. ఆకాశములకు ఎగురు పక్షులు కొంకుడు పూడి కొంగైనను తన మార్గమును ఎరుగును, తన నివాసము ఎరుగును, తన గృహమును ఎరుగును. అవన్నీ కూడా చక్కగా వింటూ ఉన్నాయి, కానీ నా ప్రజలు నా మాట వినకుండా పోతూ ఉన్నారు అనేటువంటి మాటను దేవుడు వ్యక్తం చేస్తూ ఉన్నాడు. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే తిరిగి దేవుని వైపు తిరగాలి, దేవుని మాట విని దేవుని బిడ్డలుగా ఈ లోకంలో దేవుని నామాన్ని ఘనపరచాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమైనది. దేవుని యొక్క ఉద్దేశం కూడా నన్ను ఘనపరిచి వారిని నేను ఘనపరుస్తాను అనేటువంటి మాటను కూడా చూస్తూ ఉన్నాం. రెండవదిగా మనం ఆలోచన చేస్తూ ఉన్నాం, పత్రికా పాఠ్య భాగంలో దేవుడు ఎన్నిక లేని మనలను తన ప్రేమ చేత ఎన్నుకున్నాడు. జ్ఞాని మేధావులందరినీ కూడా పక్కన పెట్టి ఎందుకు పనికిరాని మనలను దేవుడు తన విశేషమైన కృపను బట్టి తన రాజ్య మహిమకు నిన్ను నన్ను కూడా ఏర్పరచుకున్నాడు. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే దేవుడు ఎవరు లక్ష్యం చేస్తూ ఉన్నాడంటే
ధనవంతులను గర్విష్ఠులను కూడా లక్ష్యం చేయడం అనేటువంటి మాటలు మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. మూడవదిగా సువార్త పాఠ్య భాగము ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఈ సువార్త పాఠ్య భాగములో యేసు క్రీస్తు వారు అనేక రకమైనటువంటి విషయములను ఈ మార్కు సువార్త 10వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. మరి ముఖ్యంగా పరలోక రాజ్యములో ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిగా బలానమ్మకమైన దాసురాలిగా మనం ఉండాలంటే మనం ఏమి చేయాలి అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఈ లోకంలో అనేక మంది ప్రభుత్వం చేస్తారు, ప్రజల మీద రకరకాల రీతిలుగా హింసిస్తారు, శిక్షిస్తారు, రకరకాల పనిష్మెంట్స్ ఇస్తూ ఉంటారు. వారు చెప్పినట్టుగా మనం వినాలి అనేటువంటి మనం ఆలోచన చేస్తూ ఉంటాం. అయితే దేవుని రాజ్యంలో మనం ప్రముఖులుగా ఉండాలి అంటే, గొప్పవారుగా ఉండాలంటే మనం ఏమి చేయాలనే విషయాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. లోకరీతిగా కాదు, కానీ దానికి వ్యతిరేకముగా మనం ఆలోచన చేయాలనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువైనటువంటి యేసు క్రీస్తు వారి దగ్గరికి ఆయన పరిచర్య చేసినటువంటి దినాలలో ఆయన అనేక ఆశ్చర్య కార్యములు, అద్భుతములు, స్వస్థతలు, సూచనలు, మరి ముఖ్యంగా పరలోక రాజ్య మర్మములు, అనేక విషయాలు అక్కడున్నటువంటి యోదయ, సమరయ, గలిలయ ప్రాంతములన్నీ కూడా ఆయన సంచారము చేసి పరిచర్య చేసి అద్భుతములు, ఆశ్చర్య కార్యములు మాత్రమే కాదు, కానీ పరలోక రాజ్య మర్మములను గురించి, మరి ముఖ్యముగా మానవ జీవితము దాని యొక్క ప్రాముఖ్యతను, దేవుని రాజ్యములో మానవుడు ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఉండాలి అంటే మానవుడు ఏమి చేయాలి అనే విషయాలన్నీ కూడా చాలా స్పష్టంగా ఈ అధ్యాయంలో చెప్పడం మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి సువార్త పాఠ్య భాగము 35వ వచనము నుండి 45వ వచనం వరకు ఇవ్వబడినటువంటి లేఖనాంశములు మనం పరిశీలన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి అప్పటికే ఆయన శిష్య బృందాన్ని ఏర్పరచుకున్నారు. అనేక మంది ఆయన ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఆయన మాటలు వినడానికి జనాలు తండోపతండాలుగా ఆయన దగ్గరికి వెళుతూ ఉన్నారు. ఆయన మాటలు మాధుర్యము అనవచ్చు, ఆకర్షణ అనవచ్చు, ప్రేమ అనవచ్చు, ఇవన్నీ కూడా ఆ యేసు క్రీస్తులోనే మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. కాబట్టి యేసును అనేక మంది వెంబడిస్తూ ఉంటూ ఉన్నప్పుడు జబదయ్య కుమారులు యోహాను, యాకోబు వీరిద్దరితో పాటు తన తల్లి కూడా యేసు క్రీస్తు దగ్గరికి వచ్చారు. ఎందుకు వచ్చారు అంటే, దీనికి ముందుగా మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఆయన గొప్పతనము, ఆయన గుణగణములు, ఆయన ఎవరు ఏమై ఉన్నారు, ఆయన రాజ్యం ఏమై ఉన్నదో అన్నీ కూడా ఈ మరి ముఖ్యంగా ఈ శిష్య బృందంలో ప్రత్యేకంగా యోహాను, యాకోబులు, తన తల్లి, ఈ ముగ్గురు కూడా తెలుసుకున్న వారై వారి భవిష్యత్ ప్రణాళికను గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నాం. మానవ జీవితంలో అల్టిమేట్ గోల్ ఏంటి అని అడిగినప్పుడు గత వారం కూడా మనం అదే అడిగి ఉన్నాం. దేవుని యొక్క రాజ్యములో నిత్యత్వములో ఉండాలి అనేది మానవుని యొక్క ఉద్దేశం అనేది, అంతిమ కోరిక అనేది, అల్టిమేట్ గోల్. అయితే ఈ తల్లి ఏంటంటే దేవుని యొక్క గొప్పతనాన్ని ఎరిగినదై ఈ తల్లి కూడా అడుగుతూ ఉంది, ఓ బాధకుడా, నీవు ఏది అడిగినా నువ్వు మాకు ఇస్తూ ఉన్నావు, మా కోరికలు తీరుస్తూ ఉన్నావు, మా అక్కలు తీరుస్తూ ఉన్నావు, మాకు సమృద్ధి కలుగుతూ ఉంది, సంతోషం కలుగుతూ ఉంది కదా. అయితే మేము ఒకటి అడగడనుకుంటూ ఉన్నామని దేవుని దగ్గరికి ఒక ఫైన్ మార్నింగ్ వచ్చారు. ఏం కావాలి అని యేసుక్రీస్తు అడుగుతూ ఉంటున్నప్పుడు, నీ రాజ్యం అందు ఏమంటున్నాడు, ఎడమ వైపున కుడిమ వైపున, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్, నా ఇద్దరు బిడ్డలను నువ్వు చేర్చుకో, నీ కుడి భుజంగా ఎడమ భుజముగా నా ఇద్దరు బిడ్డలను పెట్టుకో అని అడుగుతూ, నిజమే ఆ తల్లి కోరిక సమంజసమైనది అయినటువంటి ఆలోచన సహజ మానవునికి కలుగుతూ ఉంటుంది. ఎవరైనా సరే ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి దగ్గర పిఏగా సెక్రటరీగా ఉన్నారనుకో, చాలా సంతోషంగా ఉంటుంది వాళ్ళ కుటుంబానికి. సీఎం దగ్గర లేక పిఎం దగ్గర మినిస్టర్ దగ్గర మా వాళ్ళు మరి పిఏగా ఉన్నారు, సెక్రటరీగా ఉన్నారు అని చెప్పుకోవడానికి అవకాశం ఉంది. అలాగనే మరి తల్లి కూడా నా బిడ్డలు నీతూ ఉంటే
నాకెంతకన్నా ఏముంటే చాలు, నీతో ఉంటే చాలు. మరి ముఖ్యంగా నా ఇద్దరు బిడ్డలను కూడా కుడివైపున ఎడమవైపున ఇద్దరిలో చెరుకు పక్కన పెట్టుకోమని అడిగింది. అయితే యేసుక్రీస్తు వారు దానిని చాలా ప్రేమతో ఆయన తిరస్కరించలేదు, కానీ జవాబు చెప్పాడు. అమ్మా, మీరు అడుగుతున్నది బాగానే ఉంది, కానీ నేను తాగుతున్నటువంటి గిన్నెలో ఉన్నది మీరు త్రాగలేరు అనేటువంటి మాటను జ్ఞాపకం. ఏంటి ఆయన త్రాగబోతున్నటువంటి గిన్నె? శిలువ శ్రమలు. ఆయన ఈ లోకంలో దేనికి వచ్చాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, నేను శిలువ శ్రమలు ఎక్కవలసిన వాడినా విన్నాను, మీరు శ్రమను అనుభవించలేరు అంటే మేము చేసేస్తాం, ఏం పర్లేదు, ఎందుకంటే మాకు కావాల్సింది మీ ప్రక్కన ఉంటే చాలు అనేటువంటి ఆలోచన కలిగి ఆ ఇద్దరు కుమారులకు కూడా మేము చేసేస్తూ ఉంటాం. అందుకు యేసు మీరు ఏమడుగుతున్నారు మీకు తెలియదు, నేను త్రాగబోవచ్చున్న గిన్నెలోనిది త్రాగుటి అయినను, నేను పొందుతున్న బాప్తిస్మము పొందుటి అయినను మీ వలన కాదు అనేటువంటి మాటను చెబుతూ ఉన్నాడు. నేను పొందుతున్న బాప్తిస్మము మీరు పొందెదరు అని మాట్లాడదు. యేసు నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగెదరు, నేను పొందుచున్న బాప్తిస్మము కూడా పొందెదరు, కానీ నా కుడి వైపున ఎడమ వైపున కూర్చుని నిచ్చుట నా వశములో లేదు, అది ఎవరికి సిద్ధపరచబడినో వారికే దొరుకునని వారితో చెప్పాను. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అంటే దేవుని దగ్గర ప్రాముఖ్యమైనటువంటి శిష్యులుగా ఉండాలి. ఈ లోకంలో మనం ఆలోచన చేస్తూ ఉంటాం, అంటే దేవుని దగ్గర ఉన్నటువంటి ప్రముఖమైన శిష్యులు ఎవరో మనకు తెలుసు, పేతురు, యోహాను, యాకోబులు. ఇది ఈ లెసన్ ద్వారా మనం నేర్చుకున్నటువంటి విషయం ఏమిటి అంటే, దేవుని రాజ్యంలో మనం ప్రముఖులుగా ఉండాలి అంటే మనం ఏమి చేయాలి? ఇఫ్ యూ వాంట్ టు బి ఏ గ్రేటెస్ట్ పర్సన్ ఇన్ ద హెవెన్, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, నువ్వు ఉండాలి అంటే యూ షుడ్ డూ సపరేట్ స్పెషల్ యాక్టివిటీస్. ఏమిటి నువ్వు చేయవలసిన పనులు అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు వారు చాలా మాట్లాడుతూ ఉన్నారు. ఈ అధ్యాయం అంతా కూడా మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు మానవ జీవితము, మరి ముఖ్యముగా విశ్వాసి సంఘములో సమాజంలో ఉండవలసినటువంటి స్థితిగతులను గురించి తెలియజేస్తూ ఉన్నాడు. ఎవరైతే ఆ రీతిగా ఉంటూ ఉంటారో వారు దేవుని రాజ్యంలో ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులుగా ఉంటారు. ఒక రకంగా మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఈ 12 మంది శిష్యులు, వారి గురించి మాట్లాడడానికి ముందుగా ఈ వచనాన్ని కొంచెం కంప్లీట్ చేద్దాం. ఇంకేమంటున్నారంటే, మీలో ఎవడను, ఇక్కడ యేసుక్రీస్తు యేసు వారిని తన యొద్దకు పిలిచి వారితో ఇట్లా, అన్యజనులలో అధికారులని ఎంచబడిన వారు వారి మీద ప్రభుత్వము చేయుదురు, వారిలో గొప్పవాడు వారికి అధికారిగా చేయుదురని మీతో తెలియను. మీలో అలాగూ ఉండకూడదు. మీలో ఎవడైనాను గొప్పవాడై ఉండకూడని ఎడల, మీలో ఎవరైనా గొప్పవాడిగా ఉండాలి వాడు అందరికీ దాసుడై ఉండవలను. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు, గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును అర్పించుటకు వచ్చెను అనేటువంటి మాటలు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు వారు ఏమి చేశారు ఈ లోకంలో అంటే, ఆయన ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం మనందరికీ తెలుసు, దేవునితో కూడా సమానముగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యము అని ఎంచుకోలేదు, కానీ రిక్తులుగా వచ్చాడు. He reduced himself as a man, as a common man. ఒక రిక్తునిగా, సామాన్య మానవుడిగా ఈ లోకంలోనికి వచ్చాడు. 33.5 సంవత్సరాలు జీవించాడు. మానవ జీవితం యొక్క శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ కూడా ఆయన తెలుసుకున్నాడు, అనుభవించాడు కూడా. అయితే ఆయన సశరీరుడు అనేటువంటి మాటను కూడా మనం జ్ఞాపకం. ఆయన మానవుడు, అట్ ద సేమ్ టైం ఈజ్ ఎ గాడ్. మానవుడు దేవుడై ఉన్నాడు కాబట్టి ఆయన పరిచర్య చేయడానికి వచ్చాడు, విమోచన క్రయధనముగా అనేకుల కొరకు ఆయన పరిచర్య చేశాడు. పరలోక రాజ్యముల గురించి అనేక విషయాలు తెలియజేశాడు. ఇంకా చెప్పాలి అంటే తగ్గింపు స్వభావం గురించి మాట్లాడుతూ శిష్యుల యొక్క పాదాలు కూడా కడిగాడు. శిష్యుల యొక్క పాదాలు కడుగుతూ ఉన్నప్పుడు, నన్ను కడుగుతావా అని పేతురు అడుగుతూ ఉన్నారు. బాబు, నేను నీకు కడగకపోతే నీకు పరలోకంలో పాలు లేదు అనేటువంటి మాట. అంటే దేవుడు యేసు క్రీస్తు ఆయన మనకు మాదిరి ఉంచిపోయాను అనేటువంటి మాటను మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. పేతురు భక్తి కొడుకు రాసినటువంటి లేఖలో మొదటి పత్రికలు అంటాడు, ఆయన
మనము తన ఎదుట మనము ఆయన మార్గములో నడవవలనని ఆయన మనకు మాదిరి ఉంచి పోయెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పేతురు భక్త కోటికి రాసినటువంటి పత్రికలు మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, పేతురు భక్త కోటికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచి పోయిన. దేవుని మనకి మహిమ కలుగును గాక. ఆయన మాదిరి చూపించాడు, ఏ విధముగా ప్రేమించాలో చూపించాడు, ఏ విధముగా శత్రులతో మాట్లాడాలో తెలియజేశాడు, ఏ విధముగా క్షమాగుణాన్ని కలిగి ఉండాలో, ప్రేమ కలిగి ఉండాలో, ఇతరులను ప్రేమించట్లో, ఇతరుల అవసరంలో పాలు పంపులు పొందుకోవట్లో, ఇవన్నీ కూడా ఆయన మాదిరి ఉంచి వెళ్ళాడు. మరియా మార్తల సహోదరులు లాజరు చనిపోయినప్పుడు అక్కడికి వచ్చాడు, ఏడ్చాడు. యేసు కన్నీళ్లు విడిచాను. హి నో ద పెయిన్ ఆఫ్ పీపుల్. దేవునికి మానవుని యొక్క బాధ, వేదన, శ్రమ ఇవన్నీ కూడా ఆయన ముందుగానే ఎరిగి ఉన్నాడు కాబట్టి ఆయనకు అన్ని కూడా తెలుసు ప్రియమైన వాళ్ళారా. కాబట్టి ఆయన ప్రేమ ఉంచాడు, ప్రేమ చూపించాడు. ఆయన రాజ్యం కూడా ప్రేమతోనే జయించాడు ప్రియమైన వాళ్ళారా. మీరు క్షమించకపోతే పరలోక ప్రార్థన కూడా అదే మనం చేస్తూ ఉంటాం కదా. ఆయన నేర్పిన ప్రార్థన, మా ఎడల ప్రార్థన చేసిన వారు మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించు. ఎంత క్షమాగుణము! దేవుడు మన మనని ఆలకించాలి అంటే మన శత్రువులు మనం ప్రేమించేవారుగా ఉండాలి. వారితో మాట్లాడకపోయినా పర్లేదు, కానీ వారి గురించి కుయుక్తులు, కుతంత్రాలు ఆలోచన చేయడం మానేసుకోవాలి. ఏమంటారంటే, మీలో గొప్పవాడై ఉండాలనుకుంటే పరిచయం చేయండి, సేవ చేయండి. నేను మీకు ఏ బాధ్యత అయితే అప్పగించిన ఆ బాధ్యతలో మీరు బడా నమ్మకమైన దాసుడా అని అనిపించుకోండి. అయితే ఈ లోకంలో మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు దేవుని బిడ్డలుగా క్రైస్తవ సంఘాల్లో, మెయిన్ లైన్ చర్చెస్ లో పదవుల కొరకు, ట్రెజరర్ పోస్టుల కొరకు, సంఘ పెద్దల కొరకు పోటీ పడిపోతూ ఉంటారు, పెత్తనం చలాయించాలని. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, మీరు గొప్పవారుగా ఉండాలంటే మీరు పెత్తనం చలాయించాలని కానీ పరిచర్య చేయాలి, సేవ చేయాలి, తగ్గింపు కలిగి ఉండాలి. ఎక్కడుందో మనకు తగ్గింపు? అసలు దేవుడు కోరుకున్నది ఏంటి? పెత్తనం చలాయించడానికి కాదు కదా, సేవ చేయడానికి కోరుకొని ఉన్నాడు మనందరినీ కూడా. అది మానేసి క్షణికాలం ఉండేటువంటి పదవుల కోసం మనం ప్రయాసపడుతూ ఉంటాం, 4-5 సంవత్సరాలు ఉండే పదవుల కోసం. కానీ దేవుడు కోరుకునే అది కాదు. అరే బాబు, నువ్వు గొప్పవాడుగా ఉండాలని కోరుకుంటున్నావా? పరిచర్య చేయి, సేవ చేయి. మీలో ఎవడైనా ప్రముఖుడు ఇండుగొరని ఎడలా వాడు అందరికీ దాసుడై ఉండవలను. మనుష్య కుమారుడు పరిచర్య చేయడానికి, అనేకులకు విమోచన క్రయధనముగా పరిచర్య చేయడానికి, ఆయన సిలువలో తన ప్రాణాన్ని అర్పించడానికి వచ్చాడు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవునితో సహవాసం అంటే ఈ లోకములో మనం చచ్చిపోవాలి, ఈ లోకములో చచ్చిపోయిన వారుగా ఉండాలి. క్రీస్తు మనం బ్రతకడం అంటే క్రీస్తుని మనలో చూపించాలి. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఏ థియరీ, ఇట్ ఈస్ ఎ ప్రాక్టికల్ లైఫ్. క్రీస్తుని మన జీవితం ద్వారా, మన మాటల ద్వారా, మన క్రియల ద్వారా అన్ని చూపించాలి. క్రియలైన విశ్వాసం మృతమైనది అని మాట్లాడుతూ ఉన్నాడు. మన విశ్వాస జీవితం ఎలా ఉంది? దేవుని చేత బడా నమ్మకమైన దాసుగాని అనిపించుకుంటున్నామా, లేక పనికి మళ్ళీ వాడ డాష్ డేస్ అనిపించుకుంటున్నామా? ఈ ఉదయకాల సమయంలో దేవుడు అదే మాట్లాడుతున్నాడు. ఇంకా ఒకనొక సందర్భంలో శిష్యులకు ఒక ఆలోచన కలిగింది, పరలోకంలో ఎవడు గొప్పవాడుగా ఉంటాడు అంటే, పేతురు గొప్పవాడా, యోహాను గొప్పవాడా, యాకోబు గొప్పవాడా, ఈ 12 మంది శిష్యులు ఎవరు గొప్పవారుగా ఉంటారనేటువంటి ఆలోచన కలిగి దేవుని దగ్గరికి వచ్చారు. యేసుక్రీస్తు అంటే, మీరు బిడ్డల వలె మార్పు చెందాలి. ఎలా మార్పు చెందాలి? బిడ్డల వలె మార్పు చెందాలి. మనమైనటువంటి అసూయ, స్వార్థము, ఈర్ష్య, కుళ్ళి ఇవన్నీ కూడా విడిచిపెట్టేయాలి. నిర్మలమైనటువంటి చిన్న బిడ్డల వలె మనం మారిపోవాలి అనేటువంటి మాటను మాట్లాడుతూ ఉన్నాడు ప్రియమైన వాళ్ళు. ఇది మనం నేర్చుకోవాలి. ఈ 40 దినాలకు మనం వెళ్ళిపోతూ ఉన్నాం. 40 దినాల్లో చాలా మంది వ్రతాలు చేస్తూ ఉంటారు, నీసు మానేస్తూ ఉంటారు. సంతోషమే. మీ వ్యక్తి జీవితానికి ఏదైతే ఆటంకంగా ఉందో అవన్నీ కూడా విడిచిపెట్టేస్తూ ఉండేవి 40 దినాలు. ఆఫ్టర్ దట్ తిరిగి మరలా మానవ జీవితంలో మనము అనేక సందర్భాలు పడిపోతూ ఉంటాం. కానీ ఉదయకాల సమయంలో దేవుడు మరి ఒక్కసారి
నీవు ఎవరు ఏమై ఉన్నావో, దేవుని సన్నిధానంలో గొప్పవాడుగా ఉండాలని కోరుకుంటూ ఉన్నావా? అయితే నువ్వు ఈ రీతిగా ఎవరైనా నన్ను వెంబడింపకోని ఎడలా, ఇఫ్ యూ వాంట్ టు ఫాలో మీ, నా శిలువను ఎత్తుకోండి, నన్ను వెంబడించండి, నా నిమిత్తము ఈ లోకములన్నీ కూడా మీరు విడిచిపెట్టేసే వరకు ఉండాలి. దేని మీద కూడా మీరు వ్యామోహం పెంచుకోకూడదు. ఆస్తిపాస్తుల మీద, భూలోకం మీద మీరు ధనం సంపాదించుకోవద్దు. సిమెంట్ కొట్టేస్తూ ఉండదు, పరలోకంలో ధనం సంపాదించుకోవాలి. ఎవరైనా వెంబడింపకూడని ఎడల వాడు నా శిలువను ఎత్తుకోవాలి, మీ జీవితంలో నన్ను చూపించాలి. అది దేవుడు కోరుకుంటున్నది. ప్రేమ, శాంతి, ఆత్మ ఫలాలు ఫలించేవారుగా ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రేమ, సంతోషము, సమాధానము, ఆశా నిగ్రహము, దయాళత్వము, మంచితనము, ఇవన్నీ మనం కలిగి ఉండి ఎవరైతే కలిగి ఉంటారో వారు నిజమైనటువంటి క్రైస్తవులు, వారు నిజమైనటువంటి బలా నమ్మకమైన దాసులుగా లేక ప్రముఖమైన వారిగా ఉండడానికి అవకాశం. వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తుంటాడు, వారి పక్షమున దేవుడు యుద్ధం చేస్తాడు. ప్రియమైన వారలారా, ఇంకేమంటున్నాడంటే తమ చిన్నపిల్లలు ముట్టుకుంటున్నప్పుడు అంటున్నటువంటి మాట ఏంటంటే, దేవుని రాజ్యం ఎలాంటి వారిది, మీరు బిడ్డల వల్లే మార్పు చెందాలి అనేటువంటి మాటలకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇంకేమంటున్నాడంటే, పేతురు కూడా ఎలాంటి ప్రశ్న అడిగాడు, గొప్పవాడుగా ఉండాలి అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి పేతురు కూడా ఏమంటారంటే, మేము సమస్తమును, మా దోణలు, మా వలలు, మా సమస్త, మా జీవనోపాధి అన్ని కూడా విడిచిపెట్టేసి వెంబడించాం, మాకేంటి ప్రయోజనం అడుగుతూ ఉంటున్నప్పుడు, అరే బాబు, మీ 12 మంది కూడా 12 గోత్రాలకు, ఇశ్రాయేలు 12 గోత్రాలకు మీరు తీర్పు తెచ్చబోతూ ఉన్నారు. వాట్ ఏ వండర్ఫుల్ ఆపర్చునిటీ గాడ్ హ్యాస్ గివెన్ టు ది డిసైపుల్. శిష్యులకు దేవుడు గొప్ప ఆధిక్యతను ఇచ్చాడు. నా నిమిత్తము అని పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నేను వెంబడించుతామని ఆయనతో చెప్పసాగినందుకు ఏ స్ట్రీట్లను నా నిమిత్తము, నా సువార్త నిమిత్తమును, ఇంటినైనను, అన్నదమ్ములైనను, అక్కచెల్లెలైనను, తల్లినైనను, తండ్రులైనను, పిల్లలైనను, భూమి మీద భూములైనను విడిచిన వాడు ఇప్పుడును ఇహమందును హింసలతో పాటు నిరంతరగా ఎండను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను, తండ్రులను, పిల్లలను, భూములను రాబో కాలమందు లోకమందు నిత్య జీవమును పొందునని నీతో నిశ్చయముగా చెప్పుచు ఉన్న దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు ఇవ్వబోతున్నటువంటి ఆశీర్వాదములు, వాగ్దానములు ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు దేవుడు తన ప్రజలకు ఇవ్వబోతున్నటువంటి ధన్యకరమైనటువంటి దీవెనలు అవ్వచ్చు, ఆశీర్వాదాలు అవ్వచ్చు, సమృద్ధి అవ్వచ్చు, ఇవన్నీ కూడా దేవుడు మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. పరలోకములో మీరు గొప్పవారుగా ఉండాలి అంటే పరిచర్య చేయండి, భూమి మీద నన్ను ప్రకటించండి, నన్ను చూపించండి మీ జీవితాల్లో. అది దేవుడు కోరుకొని చూపుతాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయము 27వ వచనము, మత్తయి సువార్త 19వ అధ్యాయము 27వ వచనము కూడా మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు, పేతురు ఇదిగో నేను సమస్తమును విడిచిపెట్టి నేను వెంబడించి మీకేమి గౌరవనగా, యేసు ప్రపంచ పునర్జన్మందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడైనప్పుడు నన్ను వెంబడించినటువంటి మీరందరూ 12 గోత్రముల వారికి సింహాసనం మీద ఆసీనులయ్యుండి తీర్పు తీర్చాడు అనే మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. నా నామము నిమిత్తము అన్నదమ్ములను, అక్కచెల్లెలను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను, భూములనైనను, సేమ్ ఇవే కూడా అక్కడ మార్కు రాశాడు, పరిశుద్ధుడైన యోహాను కూడా రాశారు. ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించి మొదటివాడు కడపటివాడు మొదటివాడగను. నిజమే, చాలా మంది పడిపోతూ ఉంటూ ఉన్నారు ఈ పదవుల విషయంలో, పదవి కాంక్ష. అందుకని ఈ లోకములో ఉన్నదంతయు నేత్రాశ, శరీరాశ, జీవపుడంబము, నేనే అనేటువంటి అది మన పోవాలి. మనది దేవుని బిడ్డలముగా అనే ఆలోచన మనకు వస్తూ ఉంటున్నప్పుడు దేవుని చేత గొప్పవారుగా మనం ఎంచబడడానికి అవకాశం ఉంది. ప్రియమైన వాళ్ళారా, ఇంకా మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు అనేక విషయాల్లో ఇక్కడ అంటూ యెషయా గ్రంథం మొదటి అధ్యాయము 2-3 వచనాలు మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు, ప్రవక్త అయినటువంటి యెషయా గ్రంథము 2-3 వచనాలు కనుక మనం ఆలోచన చేస్తే, ఎద్దు తన కమాందును ఎరుగును, గాడిద తన సొంత వారిని దొడ్డుని తెలుసుకొను, ఇశ్రాయేలులకు తెలియలేనందున నా జనులు యోచింపరు అనేటువంటి మాట. ఎద్దు తన కాపుదల కాసే వాళ్ళని ఎరుగుతూ ఉంటుంది, సాయంకాలం అయ్యేసరికి గుడ్డలో వెళ్ళిపోతూ ఉంటాయి. ఏమంటున్నాడంటే,
గాడిద తన సొంత దొడ్డిని కూడా తెలుసుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు తెలివి లేదు అనేటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఇదే మాట యేసుక్రీస్తు వారు కూడా యోహాను సువార్త 10వ అధ్యాయం మనం మాట్లాడుతూ ఉంటాం. నా గొర్రెలు నా స్వరము వినును, నా గొర్రెలు నా స్వరాన్ని వింటూ ఉంటాయి. అంటే దేవుని బిడ్డగా మనం ఉంటూ ఉన్నప్పుడు, దేవుని మాట వినేవాడిగా మనం ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. నా గొర్రెలు నా స్వరాన్ని వింటూ ఉంటాయి అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. నేను నా గొర్రెలకు మంచి కాపరిని, నా ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాను. నా దుడ్డునే వస్తూ ఉంటాయి, బయటకు వెళుతూ ఉంటే మరలా వస్తూ ఉంటాయి అనే మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకు మనం గొర్రెగా ఉన్నామా, మేకగా ఉన్నామా? ఇర్మియా గ్రంథంలో మనం ఆలోచన చేస్తూ ఉంటున్నాడు. ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి ఈ లేఖనము ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయంలో మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు, ప్రవక్త అయినటువంటి ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 4 కొన్ని వచనాలు మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు, యెహోవా ఎలాగ సెలవిచ్చు ఉన్నాడని వారితో చెప్పు. మనుష్యులు తమ పడి తిరిగి లేవలేకుందరా, తొలగిపోయినను తరువాత మనుషులు తిరిగి రారా? యెరూషలేము ప్రజలు ఏల విశ్వాసఘాతులేరి నిత్యము ద్రోహము చేయించు ఉన్నారు. వారు మోసమును ఆశ్రయము చేసుకుని తిరిగి రామని ఏల చెప్పుకొనిచ్చు ఉన్నారు. నేను చెవియొగ్గి వారి మాటలు వినిచి ఉన్నాను. పనికి మాలిన మాటలు వారు మాట్లాడుకొనిచ్చు ఉన్నారు. నేనేమి చేసినని చెప్పి తన చెడుతనమును గూర్చి పశ్చాత్తాపపడేవాడు ఒక్కడూ లేకపోయాను. ఇది దేవుని యొక్క ఆవేదన. వారందరూ కూడా చెడిపోయారు, వారు ఇష్టమైనట్టు జీవిస్తూ ఉన్నారు, మోసం చేసేవారుగా ఉన్నారు, నిజమైనటువంటి దేవుడిని వెంబడించకుండా ఉన్నారు. కాబట్టి వారు ఆలోచనలో వారు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు నేను వింటూ ఉన్నాను, నేనేమి చేస్తున్నానని చెప్పి తన చెడుతనమును గురించి పశ్చాత్తాపపడేవాడు ఒకడునూ లేకపోయాను. యుద్ధమునకు చొరబడి గుర్రము వలె ప్రతి వాడును తనకిష్టమైన మార్గమునకు తిరుగుచూ ఉన్నాడు అనేటువంటి మాటను జ్ఞాపకం చేశాను. శాంతి లేకుండా, సమాధానం లేకుండా ఈ లోకంలోనే వారు పొరలాడుచూ ఉన్నారు, తిరుగుచూ ఉన్నారు. ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేసినప్పటికీ కూడా వారు దూరమైపోయారని తన వ్యాధిని వ్యక్తం చేస్తూ, ఆకాశమునకు ఎగురు శంకుపుడి కొంగయ్యను తన కాలమును ఎరుగును, తెల్లగోబయు మంగళ కత్తిపెట్టయు ఓది కొరకు తాము రావలసిన కాలము ఎరుగును. అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరుగరు. దేవుడు తన బాధను, తన వేదనను తెలియజేస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో మనము దేవుని యొక్క రాజ్యములో ప్రాముఖ్యమైన వారుగా ఉండాలి అంటే దేవుని వెంబడించాలి, పరిచర్య చేయాలి, మన జీవితంలో క్రీస్తును చూపించాలి అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. పౌలు చూపించాడు, పేతురు చూపించాడు, యోహాను, యాకోబు అనేక మంది చూపించారు. అనేక మంది సువార్తికులు చూపించారు, మిషనరీలు చూపించారు. ఈ రోజున మనం మన దేశంలోనికి సువార్త రావడానికి తోమా గారు యేసుక్రీస్తును తన జీవితంలో చూపించారు. అనేక మంది ఈ విధంగా దేవుని వెంబడించి బడా నమ్మకమైన దాసులుగా ఉన్నారు. ప్రియమైన వారలారా, కాబట్టి దేవతి దేవుడు తన విశేషమైన కృపను బట్టి మనల్ని ఎంచుకున్నాడు. నువ్వు గొప్పవాడమని కాదు, లేదా పేరు ప్రఖ్యాతులు ఆస్తిపాస్తులు ఉన్నాయని కాదు, కానీ ఏ శరీరం కూడా అతిశయింపకుండా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం అనేది. కాబట్టి ఈ కొరింథీ పత్రికలో 1వ అధ్యాయం 21వ వచనం నుంచి మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు, దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరగకుండినందున సువార్త ప్రకటన అయిన వెర్రితనము చేత 21వ వచనం మనం ఆలోచన చేస్తూ ఉంటున్నాం. దేవుని ఎరగకుండినందున సువార్త ప్రకటన అయిన వెర్రితనము చేత నమ్మవానికి రక్షించిన దేవుని దయాపూర్వక సంకల్పం ఆయను. యూదులు శుచిక్రియలు చేయమని అడుగుచూ ఉన్నారు, గ్రీసు దేశస్తులు జ్ఞానం ఎదుగుచూ ఉన్నారు. అయితే మేము సిలువేయబడినటువంటి క్రీస్తును ప్రకటించుచూ ఉన్నాము అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తున్నాం. కాబట్టి ఉదయకాల సమయంలో మనము ఎవరి వారమై ఉన్నాము, ఎవరిని మనం ప్రకటన చేస్తూ ఉన్నాం, ఎవరి కొరకు మనం జీవిస్తూ ఉన్నాం అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తూ సువార్తను ప్రకటించే వారిగా, క్రీస్తు రాజ్యములో మనం క్రీస్తుని కలిగిన వారముగా ఈ లోకములో ఆయనను పోలి మనం జీవించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఎందరైతే దేవుని యొక్క వాక్యమును అంగీకరించి ఆయన బిడ్డగా జీవిస్తూ ఉన్నారో, అనేక మంది నడిపిస్తూ ఉన్నారో, వారందరూ కూడా ఆకాశమందుల జ్యోతుల వలె ప్రకాశిస్తారు అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం.
కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలుగా దేవుడి నామాన్ని ఘనపరిచి ఆయన వెంబడించే వారుగా ఉండి ఈ లోకములు వారిని ప్రచురపరుద్దాం, వెలిగిద్దాం, వెలుగుగా ఉందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. దేవానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎత్తబడినటువంటి వాక్యము ఫలించి అభివృద్ధి చెందిన నీ కృపను గ్రహించమని, మహిమ పొందుకోమని బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. ఎగ్జామ్స్ సిద్ధపడుతూ ఉన్నారు, వారందరినీ కృపలో వర్ధలింప చేయండి. మంచి జ్ఞానంతో దేవవారు ఆ ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఉత్తీర్ణుడబట్టి నీ కృప అనుగ్రహించండి. బిడ్డలు, చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు ఆ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని, మహిమ పొందుకోమని నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొని చిన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు ఆత్మదేవుని అన్యోన్య సహవాసము మీ అందరికీ తోడేండును గాక. ఆమేన్.